ఆయన నమస్తాను. మీది ఏ ఊరన్నా? మా జగ్గంపేట దగ్గర రొప్పలపాడు అన్నమాట. ఇక్కడ సునీల్ గారు ఇప్పుడు ఎంపీగా పోటీ చేయబోతున్నారన్న. ఈసారి గెలుస్తాడన్న? పక్క గెలుస్తారన్న సునీల్ గారు. ఓడిపోయాడు కదా. 3 సార్లు ఓడిపోయినా ఈసారి గెలుస్తారన్న ఖచ్చితంగా. అంతే 3 సార్లు ఓడిపోయినారు కాబట్టి జనంలో ఎక్కువ సానుభూతి ఉందా మరి? సానుభూతి ఉంది. ప్లస్ ఎక్కువ అభివృద్ధికి జయంగా ఒక కారణాలు ఒక యూనిట్గా తీసుకుని మొత్తం అన్ని విధాలుగా 400 గ్రామాలకు సంబంధించింది ఒకేసారి అభివృద్ధి చేస్తారంటే చూడక్కర్లేదన్న. సునీల్ గారు ఇక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారా మరి? తెలుసుకుంటారన్న. మంచి వ్యక్తి అన్న. మంచి వ్యక్తి అన్న. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారు, వాళ్ళకి సమస్యలు తెలుసుకుంటారు, సమస్యలు వాళ్ళ టీం ద్వారా కూడా తీరుస్తారన్న. అది కలర్ చూసాను కూడా. అంత మంచి వ్యక్తిని ఎందుకు ఇన్నిసార్లు ఓడగొట్టారు మరి? గతంలో మరి టీడీపీ ప్రభుత్వంలో ఉన్న తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు. అంటే అంత ఓడిపోవాలంటే పూర్తిగా ఓడిపోలేదండి. అంత ఒక్క మెజారిటీ అంటే 1% అలాగా. పక్కా అన్న 1 సైడ్ అయిపోతుంది. 3 లక్షలు 2 లక్షలు మెజారిటీ వస్తారా చూడక్కర్లేదు. మీరు ఎక్కడ మీ పేరు? నా పేరు షాజహాన్ అండి, కాకినాడ. కాకినాడలో ఈసారి రాజకీయం ఎలా ఉండబోతుందన్న? రాజకీయం అంటే మనం సునీల్ గారు వచ్చేస్తారు సార్. ఎంపీ కింద అయితే ఆయన పక్క. చాలా మంది గెలవదు అంటున్నారు. అలా అంటారండి, పుకారండి. మరి ఈయన మాత్రం గెలుస్తారేంటండి? ఉదయ్ టీవీఎల్ గారు ఆయన అయితే మీకు మొహం అన్నదే తెలీదు. సునీల్ గారు అయితే 3 సార్లు పోటీ చేశారు. మొన్న సునీల్ గారు నెగ్గేదే లాస్ట్ దాకా వచ్చి లాస్ట్ తిరిగిపోయింది అంతే. మొత్తం రేజింగ్ అంతా ఆయన చేతిలో మళ్ళీ మారింది. సార్ మాత్రం పక్కగా సునీల్ గారు వచ్చేస్తారండి ఎంపీ కింద. ఈసారి మీ కాకినాడలో అభివృద్ధి అయినా చెందిందా ఈ 5 ఏళ్లలో? అభివృద్ధి అయితే చాలా బాగుంది సార్. అభివృద్ధి మాత్రం జరిగింది. జరగలేదు అన్నది మాత్రం సరిపోండి. టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీ మేనిఫెస్టోలో మీ అభిప్రాయం ఏంటి? మనకి వైఎస్ఆర్ మేనిఫెస్టో చాలా బాగుంది సార్. టీడీపీది ఏం లేదు. టీడీపీ ఏముందండి, మా జగన్ గారు చేసిందే ఆయన పెట్టేశాడు అంతే. ఏదో 6 ఏదో అన్నారు కదండి, అంతే తప్ప ఏం ఉండదండి మా జగన్ దాన్ని. ఇప్పుడు సునీల్ గారికి ఓటు వేయాలంటే ఏం చూసి ఓటు వేయాలని? సునీల్ గారు సింపుల్గా ఉంటారు, జనాల్లో వచ్చే వ్యక్తి, బాగా మాట్లాడతారు. ఆయన మాత్రం పక్కగా వచ్చేస్తారు. 1 సైడ్ అవుద్దండి ఇక్కడ టీం ఎంపీ కింద. కాకినాడ చుట్టూ గ్రామాలని 400 గ్రామాల్లో దత్తత తీసుకున్నాడు. అంటే 400 కోట్లు పెట్టి ఆయన బాగు చేస్తాను అంటున్నారు. సాధ్యమైనది చేస్తారని ఆయన మాట ఇచ్చారంటే చేస్తారు. మాట మీద ఉండే వ్యక్తి, వేరే వ్యక్తిలాగా మాట్లాడి వెళ్ళిపోవడం అని కదండి. చాలా మంది ఏమంటున్నారంటే జగన్ ఏం చేయలేదు, ఆయనకు ఓటు ఎందుకు వేయడం అని అంటున్నారు. అలా అంటే అది పుకారు సార్. అది మరి అది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఏం చేయలేదు అంటున్నారు కదా. చేయలేనప్పుడు 3 పార్టీలు ఎందుకు వస్తున్నాయి? ఈయన ఎందుకు సింగల్గా వస్తున్నారు? చంద్రబాబు గారికి భయం వేసి 3 పార్టీలు వస్తున్నాయి. బీజేపీ, ఇలాగేమో మన జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు వస్తున్నాయంటే సార్ మనం చంద్రబాబు గారికి భయపడే 3 పార్టీలు వస్తున్నాయి. లేదా సింగల్గా రావచ్చు కదా చంద్రబాబు గారు. ఆయన పెద్ద సీనియర్, 14 ఏళ్ళు చేశారు ముఖ్యమంత్రి. ఆయన ఏం చేశారండి చెప్పండి సార్. ఇది కూడా ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు. రేపేమో చిరంజీవి గారు ప్రచారానికి రాబోతున్నారు. ఆడ ఏంది అసలు ఏం సిచ్యువేషన్? ఎవరు గెలుస్తారు ఏంది? అక్కడ అయితే అండి మామూలుగా చెప్పాలంటేనే వంగగీత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ అంటే కొద్ది క్యాస్ట్ బిల్లింగ్ కాపులు ఉన్నాయి కదండి, కొద్దిగా యూత్ అది కుర్రోళ్ళు కొద్దిగా అలాగా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. కానీ వంగగీత వస్తారని నేను నమ్ముతున్నాను. ఎంత మెజార్టీతో సునీల్ గారిని గెలుపుదాం అనుకుంటున్నారు? సునీల్ గారు ఒక 50. ఇక్కడ కాకినాడలో ద్వారకపూరి గెలుస్తాడా? ఎవరండి? ఎమ్మెల్యే గారు హ్యాపీగా వచ్చేస్తారు. ఆయన గెలవని అంటున్నారు. లేదు నేను పుకారు సార్. హ్యాపీగా సర్వేలో చూసుకున్నా సరే ఇక్కడ వైఎస్ఆర్కి ఉంది సార్. టీడీపీకి అయితే ఓటు బ్యాంక్ లేదు. కన్నబాబు గారు కూడా వచ్చేస్తారు. వాళ్ళంతా చేసేవాళ్ళు కదా సార్, వచ్చేస్తారు పక్కగా వచ్చేస్తారు, చూడక్కర్లేదండి. ఇక్కడ సునీల్ గారికి ఓటు వేయాలంటే జగన్ చూసి ఓటేస్తారా, సునీల్ గారిని చూసి ఓటేస్తారా? సునీల్ గారిని చూసి ఓటేస్తారని జగన్ గారిని ఓటు చేస్తారు. సునీల్ గారు ఓట్ బ్యాంక్ ఉందండి ఇక్కడ. చెప్పాలంటే గతంలో మొన్నే నెగ్గిందే పాపం చేతి ద్వారా వచ్చి అయిపోయింది. కంపల్సరీ సునీల్ గారు పక్కగా నెక్కేస్తారు ఎంపీకి. సునీల్ గారు బయటకు వచ్చి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారు. తెలుసుకున్నారు కదండి, బాగానే తెలుసుకున్నారు, వెళ్తున్నారు, అన్నీ అంతా బాగానే చూస్తారు. సునీల్ గారు తేడా లేదు. సునీల్ గారు బాగానే చూస్తారు. మొత్తం లాస్ట్ గా గెలుస్తారంటారు. పక్కగా గెలుస్తారండి సునీల్ గారు. చూడండి 3 సార్లు ఓడిపోయిన సానుభూతి ఉందా మీకు? ప్రజలకి బాగా ఎక్కువ ఉందండి ఇప్పుడు సునీల్ గారు అయితే మొహం అందరికీ తెలుసండి. ఇక్కడ టీవీఎల్ గారు ఏం తెలియదండి. ఉదయ్ టీవీఎల్ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చారు, ఆయనకి ఎవరికి తెలియదు. ఆయన ఎక్కడో పిఠాపురం నుంచి వచ్చారు. సునీల్ గారు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ నుంచే మాట్లాడుతున్నారు, ఇక్కడే తిరుగుతున్నారు, జనాల్లో తిరుగుతున్నారు, పక్కగా వచ్చేస్తారు. ఆయన వచ్చేస్తారు, మన ఎమ్మెల్యే గారు వచ్చేస్తారు, గౌరవ్ రెడ్డి. ఓకే.